మనం ముగించుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అనే మాట మనం చదువుకున్నాం. ఇప్పుడు నేను ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో, సమాజంతో ఏమని మాట్లాడుతున్నారంటే, ఎవడైనా క్రీస్తునందున ఉంటే వాడు నూతన సృష్టి, అంటే క్రొత్త మనిషి, వాడు నూతన సృష్టి, వాడి ప్రపంచం క్రొత్తదైపోద్ది, వాడు కొత్త మనిషి అయిపోతాడు, వాడు కొత్త సృష్టిగా మార్చబడతాడు అని భావం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కొత్తదనం లేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో సంతోషము, సమాధానము లేదు. ఈరోజు చాలా మంది ఉన్నతమైన స్థాయికి ఆస్తి పరంగాను, ఆరోగ్య పరంగాను, ఆత్మీయ పరంగాను ఈరోజు ఉన్నతమైన స్థాయికి చాలా మంది వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారు క్రీస్తునందున లేరు. క్రీస్తునందున ఉన్నవాడు నూతన సృష్టిని, క్రొత్తదనాన్ని చూస్తారు. ఈ రోజున చాలా మంది లోకంలో సమాధానం దొరకక, లోకంలో సంతోషం దొరకక, లేకపోతే లోకములో దేవుని రాజ్యానికి వెళ్ళే ఆ దారి దొరకక దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మంచిదే, దేవుని సన్నిధికి రావాలి. దేవుని ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరుతాం. దేవుని ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరుతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి కూడా, ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్, దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవునితో లేక మనం ఆ పాత విషయాల్లోనే ఉంటే, దేవుని దగ్గరికి మనం రాకముందు ఎలాగైతే మన బ్రతుకు ఉందో అలానే ఉంటుంది. దాంట్లో మార్పు రాదు. మనకి ఎప్పుడు మార్పు వస్తుంది అంటే, మనం దేవుని దగ్గరికి రావాలి, ఆయన యందు మనం బ్రతకాలి. మన ఆలోచన విధానం ప్రకారం, మన నిర్ణయాల ప్రకారం, మన తలంపుల ప్రకారం గత కాలంలో నడిచాం. ఆ జీవితంలో సుఖ సంతోషం లేదు, ఆ జీవితంలో రక్షణ లేదు, ఆ జీవితంలో ఒక విలువ లేదు. కనుక ఇప్పుడు మనం మన సొంత జీవిత ప్రకారంగా కాదు, దేవుని ద్వారా మనకు దేవుని రాజ్యం దొరుకుతుందని దేవుని దగ్గరకు వచ్చాం. లేకపోతే దేవుని ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది, దేవుని ద్వారా మనకు భద్రత దొరుకుతుందని దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, దేవుడి ఆలోచనలు మనం చేయాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కూడా నీ సొంత ఆలోచనలు చేస్తూ పోతే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కూడా నేర్చుకునే గుణం నీకు లేకపోతే, దేవుడి దగ్గరకు వచ్చి కూడా నువ్వు పాత ఆలోచన విధానంలో బ్రతికితే నీవు నూతన సృష్టి కాలేవు. ఇంకా చెప్పాలంటే, ఆ శాంతి సమాధానాలు దేవుడిచ్చే ఆ సంతోషము, దేవుడిచ్చే ఆ ధైర్యం, దేవుడిచ్చే ఆ రక్షణ పొందలేం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈరోజు చాలా మంది సంతోషం పొందలేని స్థితిలో బ్రతుకుతున్నారు. కారణం ఏమిటి? యేసయ్య దగ్గరకు వచ్చారు కానీ ఆయనతో ఉండి నడిచే విధానం వారు నేర్చుకోలేకపోతున్నారు. నేనేం చెబుతున్నానంటే, ఈ రాత్రి వాక్యం మాట్లాడుతున్నది ఏంటంటే, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుడు చెప్పాడు. మనం క్రీస్తునందుకి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, నూతన క్రొత్త జీవితాన్ని చూడాలనుకున్నప్పుడు, దేవుడిచ్చే ఆ శాంతి సమాధానాలను మనం అనుభవించాలనుకున్నప్పుడు, దేవుడిచ్చే ఆ ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడు, మనం ఏం చేయాలంటే, క్రీస్తు నందున ఉన్నప్పుడు మనకు దేవుడు క్రొత్త సృష్టిని, క్రొత్త జీవితాన్ని, నూతన సృష్టిలోనికి మనం తీసుకువెళ్తాడు. నూతన సృష్టిని ఇస్తాడు దేవుడు. నూతన సృష్టి అంటే ఏమిటి అంటే, మనం బ్రతుకుతున్నటువంటి ఈ గాలి, ఈ నీరు, ఈ నిప్పు, ఈ ఆకాశం, ఈ భూమి, ఈ ప్రకృతి అంతటిని కలిపి సృష్టి అన్నారు దేవుడు. కాబట్టి దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనం ఈ సృష్టి కాక వేరొక సృష్టిని చూస్తామంట. అంటే వేరొక సృష్టి అంటే ఏమిటి? ఈ ఆకాశం ఇది ఏమన్నా మారిపోద్దా, ఈ భూమి ఏమన్నా మారిపోద్దా అంటే, అది మారిపోయే రోజు ఒకటి ఉన్నప్పటికీ
ఆ రోజు కోసం రాయబడిన మాట కాదు ఇది. ఇది క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళ బ్రతుకు మారుతుంది అనే దానికి సాదృశ్యంగా రాసిన మాట. హల్లెలూయా. అంటే క్రీస్తు దగ్గరకు వచ్చిన వాడికి నూతన సృష్టి, వాడు నూతన సృష్టిగా ఎలా మారుతాడంటే, ఈ భూ ప్రపంచం మారే సంగతి పక్కన పెడితే ముందు వాడు బుద్ధి మారుతాడు. మనం నూతన సృష్టిలోకి ఎప్పుడు వెళ్తామంటే, మనం బుద్ధి మారినప్పుడే మనకి సంతోషమైన సమాధానమైన. గత కాలంలో క్రీస్తు దగ్గరికి రాకముందు మనకి సుఖ సంతోషాలు లేకపోవడానికి గల కారణం, లేకపోతే క్రీస్తు దగ్గరికి రాకముందు రక్షణ లేకపోవడానికి గల కారణం, క్రీస్తు దగ్గరికి రాకముందు మనం బ్రతికిన జీవితం భయంకరమైన జీవితంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? చాలా మంది రకరకాల కారణాలు చెబుతారు. అందువల్ల నా జీవితం అలా అయిపోయింది, ఇందువల్ల నా జీవితం ఇలా అయిపోయింది అని. మేము కట్టుకున్న ఇల్లు మంచిది కాదు పాస్టర్ గారు, ఆ ఇంటి వల్లే మాకు భ్రష్టత్వం వచ్చింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము చేసుకున్న పెళ్లి మంచిది కాదు, మేము పెట్టుకున్న ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు ఆ ఇద్దరు జాతకాలు కలవలేదని ఇంకోటి ఏదో చెప్తారు. దీనివల్ల మా జీవితం బాగుపడలేదు అని చెప్తారు. ఇలా అనేకులు జీవితాలు పాడైపోవడానికి కారణం రకరకాల కోణాల్లో చెబుతూ ఉంటారు. అయితే వాక్యం ఏం చెబుతుందంటే, అనేక కారణాల సంగతి కాసేపు పక్కన పెడితే ముందు నీ బుద్ధి నీ బ్రతుకే నీ జీవితం నాశనం కావడానికి కారణం. హల్లెలూయా. ఇంకొకటి, నీ మీద ఉన్నటువంటి ఆ పాప దోషమే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కారణం. కనుక అది తొలగించబడాలి. కుటుంబాలు బాగుపడాలంటే ఆ పాప దోషం తొలగించబడాలి. కుటుంబాలు బాగుండాలంటే ముందు నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి, నీ తలంపులు మారాలి. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా, యేసయ్య దగ్గరికి వచ్చి కూడా బుద్ధి మార్చుకోకపోతే నువ్వు నూతన సృష్టిని ఎలా చూడగలుగుతావు? నువ్వు నూతన బ్రతుకు, కొత్త బ్రతుకు ఎలా బ్రతకగలుగుతావు? యేసయ్య దగ్గరకు వచ్చి కూడా వినే గుణం లేకపోతే నువ్వు కొత్త బ్రతుకు ఎలా బ్రతకగలుగుతావు? ఇంకొక మాట చెబుతున్నాను. నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే, మనం బుద్ధి మారినప్పుడు అన్ని మనకి కొత్తగా కనపడతాయి. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళకి బుద్ధి మారుతుంది. మంచి బుద్ధిని దేవుడు ఇస్తారు, మంచి ఆలోచన దేవుడు ఇస్తారు. వారికి మంచి బుద్ధి వచ్చినప్పుడు, దేవుడిచ్చే బుద్ధి వారికి వచ్చినప్పుడు, దేవుడిచ్చే ఆ జ్ఞానం వారికి వచ్చినప్పుడు, వారు బ్రతికిన లోకం వారికి క్రొత్తగా కనపడుతుంది. వారు జీవించొచ్చిన ఆ జీవితం వారికి క్రొత్తగా కనపడుతుంది. ఇదా నేను బ్రతికిన బ్రతుకని కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాడు మనిషి, కొత్తగా మాట్లాడటం మొదలు పెడతాడు మనిషి. యేసయ్య దగ్గరకు వచ్చి క్రీస్తునందునున్నవాడు యేసయ్య దగ్గరకు వచ్చి క్రీస్తునందునున్నవాడు లోకంలోకి వెళ్ళినప్పుడు, లోకస్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేమిటి కొత్తగా మాట్లాడుతున్నాడు ఈ రోజు అని. వాడికి కూడా, క్రీస్తునందు ఉన్న వాడికి కూడా లోకాన్ని చూసినప్పుడు వాడికి వింత అనిపిస్తుంది. హల్లెలూయా. అంతకుముందు అదే బ్రతుకు వీడు బ్రతికాడు, అంతకుముందు అదే పనులు వీడు చేశాడు, అంతకుముందు అదే ఆలోచన విధానంలో వీడు జీవించాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వీడు వచ్చాడో, క్రీస్తు దగ్గరికి వచ్చాడో, క్రీస్తు నందున ఉండటం మొదలు పెట్టాడో, వీడి ప్రపంచం క్రొత్తది. లేకపోతే ఈ ప్రపంచం క్రొత్త, ఈ ఉన్న ప్రపంచం వాడికి క్రొత్తగా కనపడుతుంది. ఏది మంచో ఏది చెడో చూడగలిగిన నేత్రాలు వాడికి వెలిగించబడతాయి. అలా వెలిగించబడాలి, అలా క్రొత్త జీవితాన్ని మనం చూడాలంటే మనం యేసయ్య దగ్గరకు వచ్చి ఏదో అలా గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోయేటట్లుగా కాదు, కానీ ఆయనతో ఆయన యందు ఉండటానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు మనకి క్రొత్త జీవితాన్ని ఇస్తాడు, క్రొత్త బ్రతుకునిస్తాడు. ఆయన చెప్పే ఆలోచన విధానం వినాలి, అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు దేవుడు మనల్ని కొత్త ప్రపంచాన్ని, ఈ లోకంలోనే కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. అదే దేవుని రాజ్యం. ఆయన అన్నాడు కదా, నా రాజ్యం మీ మధ్య ఉంది, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఆ దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఆ రాజ్యంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు కొత్త జీవితాన్ని లేదా కొత్త సృష్టిని చూడటం మొదలు పెడతారు. కొత్త వింతైన ఆలోచనలు, వాళ్ళ చిన్నతనం నుంచి ఎప్పుడు చేయని కొత్త ఆలోచనలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి రావడం మొదలవుతాయి. అంతకుముందు అది మంచి 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 అనుకుంటా వెంబడించిన దాంట్లో చెడు వాళ్ళు చూడడం మొదలు పెడతారు. అంతకుముందు ప్రాణంగా ప్రేమించినటువంటి పాపాలను వాళ్ళు అసహించుకోవటం మొదలు పెడతారు. హల్లెలూయా.
ఇదే క్రొత్త సృష్టి, దేవుడిచ్చే క్రొత్త సృష్టి. మరణం తర్వాత, రాకడ తర్వాత వచ్చేది అది కూడా కొత్త సృష్టి. అంతకంటే ముందే మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే మనకి దేవుడు కొత్త సృష్టిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే మనము క్రీస్తు నందు ఉన్న వారికి కలిగే కొత్త సృష్టి. కనుక నేనేం చెబుతున్నానంటే, ఈరోజు మనం ఆ సృష్టిని చూడాలంటే, ఆ సృష్టిలో బ్రతకాలంటే, ఆ క్రొత్త జీవితాన్ని అనుభవించాలంటే మనం క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తు దగ్గరకు వచ్చి కూడా మనం అదే బుద్ధి కలిగి ఉంటే ఆ సృష్టిని చూడలేం. క్రీస్తు దగ్గరకు వచ్చి కూడా అదే తలంపులలో మనం ఉంటే, ఆ ఆలోచన విధానంలోనే, మన సొంత ఆలోచన విధానంలోనే వాక్యం అనే ఆ శక్తిని మన హృదయంలోనికి, మన మైండ్ లోనికి దూరనివ్వకుండా మనం ఎప్పుడు చేసే ఆలోచనలోనే ఉంటే ఆ సృష్టిని చూడలేం. పాపంలోనే ఉంటే, క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా పాపంలోనే ఉంటే ఆ సృష్టిని చూడలేం. ఆ సృష్టిని చూడాలి అని అనుకున్నవాడు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన చెప్పే మాట ప్రకారముగా చేయాలి. అప్పుడే ఆ నూతనమైన సృష్టిని చూడగలుగుతారు. ఆ నూతన సృష్టిని మీరు చూడాలంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. ఏమిటంటే, నేను క్రీస్తులో జీవిస్తాను, లేకపోతే క్రీస్తు నాలో జీవించేటట్టు నన్ను నేను ఆయనకు అప్పగించుకుంటాను అని మనం సిద్ధపడాలి. ఇక నా ఆలోచన కాదు, ఇక నా తెలివి కాదు, ఇక నా ఊహాగమనం కాదు, ఇక నా నిర్ణయము కాదు, ప్రభు నిర్ణయము ప్రకారంగా నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానానికి వచ్చి ఆయనకు ఎక్కువ విలువ మనం ఇచ్చి, ఆయన మీద మనం దృష్టి ఉంచి, ఆయనతో మనం జీవించడానికి, ఆయన మాట ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడినప్పుడు అప్పుడు దేవుడు మనకి నూతన సృష్టిని చూపిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలోనే ఉంది నూతన సృష్టి, ఈ లోకంలో ఉంది కొత్త సృష్టి, ఈ లోకంలోనే ఉంది, ఈ భూలోకంలోనే ఉంది దేవుని రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవుడు మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రాజ్యంలో దేవుడు మనం స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రాజ్యంలో మనం స్థిరపడాలన్నా, ఆ సృష్టిని మనం చూడాలి అన్నా, మనము క్రీస్తు ఆలోచన విధానానికి మనము తల వంచాలి. క్రీస్తు ఆలోచన విధానంలో మనము సాగిపోవటానికి ముందడుగు వేయాలి. నేను నా సొంత ఆలోచనలతోనే ఉంటాను అని అంటే ఆ సృష్టిని చూడలేం, దేవుని రాజ్యంలో స్థిరపడలేం. ఈ రోజున చాలా మంది క్రీస్తు దగ్గరికి వస్తున్నారు కానీ నూతన సృష్టిని చూడలేకపోతున్నారు, క్రొత్త సృష్టిని చూడలేకపోతున్నారు, క్రొత్త బ్రతకలేకపోతున్నారు. కారణం ఏంటంటే, వారు శరీరానుసారంగా దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. శరీరానుసారంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు కానీ హృదయాన్ని మాత్రం బయటే వదిలిపెడుతున్నారు, లోకంలోనే వదిలిపెడుతున్నారు. అందుకనే వాక్యం ఒక మాట అంటుంది యెషయా గ్రంథంలో, వారు పెదవులతో నన్ను ఆరాధించుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉంది అని యెహోవా మాట్లాడతారు. వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఆ దేవుని బిడ్డలారా, మనం హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా, దేవుని యందు మనం లేకుండా, దేవునితో మనం లేకుండా ఉంటే నూతన సృష్టిని చూడలేము. మన బ్రతుకులలో యేసయ్య దగ్గరకు వచ్చినా కూడా మార్పు ఉండదు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చినా కూడా అదే బ్రతుకు. మన బ్రతుకు ఎప్పుడు మారుతుంది అంటే, ఆయన ఆలోచన విధానంలోకి వెళ్ళినప్పుడే, ఆయన వెంబడించినట్టు అప్పుడే మనకు నూతన సృష్టి, అప్పుడే మనం క్రొత్త జీవితాన్ని, లేకపోతే అప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం అనుభవిస్తాం. కనుక నేనేం చెబుతున్నానంటే, ఈరోజు మీరందరూ గమనించి దేవుని మాట మనం అందరం హృదయంలోకి తీసుకుందాం. ఆయన ఏమేమి చెబుతున్నాడో నేర్చుకుందాం. ఆయన ఏం చెబుతున్నాడో వినండి అని చెబుతున్నాడు. నీతిని పాటించండి అని చెబుతున్నాడు. హృదయంలో నా వాక్యాన్ని చేర్చుకోండి అని చెబుతున్నాడు. ఇట్లాంటివి మనం పాటించాలి. అప్పుడే మనం క్రీస్తులో ఉన్న కొత్తదనాన్ని చవి చూడగలుగుతాం. యేసయ్య దగ్గరికి వచ్చి కూడా మన పాత ఆలోచనల్లో ఉంటే మనం కొత్తదనాన్ని ఎలా చవి చూడగలుగుతాం? యేసయ్య దగ్గరకు వచ్చి కూడా మన పాత బ్రతుకే ఇష్టపడుతుంటే కొత్తదనం, యేసయ్య ఇచ్చిన నూతన సృష్టిలో మనం ఎలా జీవించగలుగుతాం? కనుక ఈరోజు మీతో నేనేం చెబుతున్నానంటే, మనం యేసయ్యతో ఉన్నవారు ఎలా ఉంటారంటే 17 వచ్చింది చెబుతుంది, కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. పాతవి ఏమవుతాయంట? గతించిపోతాయి. యేసయ్య దగ్గరికి మనం వస్తే పాతవి గతించిపోతాయి. ఏమిటి ఆ పాతవి? మన జీవితంలో ఉన్నటువంటి పాత విషయాలు గతించిపోతాయి. అప్పుడు మనం అవన్నీ కొత్తవైపోతాయి. ఇదిగో కొత్తవాయను,
కొత్త వాయును. నూతన సృష్టి అంటే మనల్ని ఒక ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతాడేమో, అదొక లోకమేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలోనే దేవుడు కొత్తదనాన్ని మనకు చూపించగలుగుతాడు. అన్ని మనకు కొత్తగా కనబడతాయి. అంతకుముందు దేవుని దగ్గరికి రాకముందు, దేవునిలో మనం ఉండకముందు, దేవుడు మనలో ఉండకముందు అవి మనం చేసిన పనులు అయినప్పటికీ, మనం ఎప్పుడైతే యేసయ్యతో ఉండటానికి, క్రీస్తు నందు మనం ఉండటానికి ఇష్టపడతామో అప్పుడు అవన్నీ కొత్తగా మనకు కనబడటం మొదలు పెడతాయి. మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన ఆలోచన విధానాలు మారిపోతాయి. క్రీస్తునందు మనం ఉంటే అన్ని డిఫరెంట్. అవి నీ ఆలోచనలు కాదు, నీకు అలాంటి ఆలోచనలు రావు. నీ ఆలోచనలు కాదు అవి, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుడిచ్చే ఆలోచన విధానాలు. అవి కొత్త ఆలోచనలు. నీ భార్యకు, నీ పిల్లలకు, నీ చుట్టుపక్కల ఉన్న వారికి అనిపిస్తుంది ఇవి ఇతని ఆలోచనలు కాదు, ఇవి ఇతనికి వచ్చే ఆలోచనలు కాదు, ఇతనంతా చెడు ఆలోచనలతో నిండి ఉండే మనిషి కదా, ఇట్లాగా మంచి ఆలోచనలు, ఎదుటివాడిని ప్రేమించేటటువంటి గుణం కలిగి ఎలా ఉంటున్నాడు. ఇంట్లో భార్యనే ప్రేమించడు, ఇంట్లో తల్లిదండ్రులనే ప్రేమించని వీడు ఈరోజు సమాజాన్ని ప్రేమించే మనసు వీడికి ఎలా వచ్చింది? ఈ మనసు వీడిది కాదు, ఈ మనసు ఏదో కొత్త మనసు అని నీ చుట్టూతో ఉన్న వాళ్ళే చెబుతారు. హల్లెలూయా. ఇంకొకటి చెబుతున్నాను, నీకు కూడా అనిపిస్తుంది ఇంతకాలం నేను కనీసం నా భార్యను, నా పిల్లలను, నా తల్లిదండ్రులు, నా తోబుట్టుల్ని నేను చూసుకోలేకపోయినా, ఏంటి ఎలాంటి బ్రతుకు బ్రతికాను ఎంతకాలం, ఏంటి ఇంత చండాలమైన బ్రతుకు బ్రతికాను ఎంతకాలం అని నీ మీద నీకు ఆ బ్రతుకు ఇష్టంగా అంతసేపు బ్రతికిన నీకు ఆ బ్రతుకు మీద విరక్తి వచ్చి దాని వైపు కొత్తగా చూడటం మొదలు పెడతావు, క్రీస్తునందు నువ్వు ఉండగలిగితే. హల్లెలూయా. వాళ్ళని అంతకుముందు తిట్టినా నీవు, అంతకుముందు కొట్టినా నీవు ఈరోజు ప్రేమించడానికి ఇష్టపడతావు. ఇదే కొత్తదనం, క్రీస్తు మనకిచ్చే కొత్తదనం. అంతకుముందు వారిని ఎగతాళి చేసి మాట్లాడిన నువ్వు ఈరోజు వాళ్ళని ధైర్యపరచడానికి దగ్గరికి వెళ్తావు. అంతకుముందు ఎవరిటి పోతే నాకెందుకు అనుకున్నా నీవు ఈరోజు నాకు వారు కావాలని వారి కోసం ప్రార్థన చేసి వారికి నీకు తోచిన సహాయం మీద వచ్చేసి ఎదుటి వాడిని దగ్గరకు తీసుకునే గుణం నీలో కలుగుతుంది. ఆ జీవితాన్ని చూసుకున్న తర్వాత నీ మీద నీకే ఇంత డౌట్, అసలు నేనేనా ఇలా మారిపోయింది. ఈరోజు చాలా మంది సాక్ష్యాలు చెబుతుంటారు, నేను ఇలా కిరాతకంగా బ్రతికాను ఒకప్పుడు అని, ఈరోజు ఇలా మారాను అని చెబుతుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు నూతన సృష్టిలోకి వచ్చారు. అంతకుముందు సినిమా థియేటర్లు అంటే ఇష్టంగా వెళ్ళిన నీవు, సినిమాలు చూస్తున్నప్పుడు విజిల్ వేసి గోల చేసిన నీవు ఇప్పుడు అది అసహ్యం వేస్తుంది. అంతకుముందు పనికిరాని చోట్ల తిరిగిన నీకు ఇప్పుడు ఆ స్థలాలకు వెళ్ళాలంటే నీకు చిగ్గేస్తుంది. అది వేస్ట్ కదా, వ్యర్థం కదని దాని వైపు వింతగా చూడటం మొదలు పెడతావు. ఇదే నూతన సృష్టి. హల్లెలూయా. ఇది క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే, క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే ఈ సృష్టి కనపడుతుంది. వారు మాత్రమే ఆ సృష్టిలో ఉంటారు, వారే ఆ సృష్టి అయి ఉంటారు. కాబట్టి ఆ సృష్టిలో మనం ఉండాలి. ఆ సృష్టి అయి మనం ఉండాలంటే మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి, నేను క్రీస్తునందు ఉండాలి అని. చర్చిలోకి వచ్చి వెళ్తే కాదు ఆ సృష్టి అయ్యేది, చర్చిలోకి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే కాదు. చర్చిలోకి రావాలి, వాక్యం వినాలి, క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తు మనందు ఉండాలి, మనం క్రీస్తు నందు ఉండాలి. అప్పుడే ఆ నూతన సృష్టిని మనం చూడగలుగుతాం. ఏది మంచో ఏది చెడో మనకు అప్పుడు అర్థం అవుతుంది, దాని ప్రకారంగా మనం బ్రతకగలుగుతాం. కనుక ఈ రాత్రి ఈ వాక్యాన్ని మీ హృదయంలో తీసుకొని అందరూ క్రీస్తునందు ఉండటానికి, క్రీస్తులో ఉండటానికి, క్రీస్తులా ఉండటానికి ఇష్టపడండి. అలా నడవండి. మీ జీవితాల్లో దేవుడు కొత్త ధనాన్ని మీకు చూపిస్తాడు. హల్లెలూయా. ముందెన్నడూ చూడని ఒక క్రొత్త ధనం, అంతకు ముందు ఎన్నడూ నువ్వు అనుభవించని ఒక కొత్త జీవితం, అంతకు ముందు ఎన్నడూ నువ్వు ఆలోచించని ఒక కొత్త ఆలోచన నీ మైండ్ లోకి వస్తుంది. అంతకుముందు నువ్వెన్నడూ బ్రతకని ఒక మంచి బ్రతుకు నీకు కలుగుతుంది. అంతకుముందు నీలో ఎన్నడూ రాని మార్పు క్రీస్తు నీలోకి వస్తే వస్తుంది. అప్పుడు అది నువ్వు చూస్తావు, ఆ కొత్త ధనాన్ని అనుభవిస్తావు. అది ఈ లోకంలోనే కాదు, ఆ లోకం దాకా కూడా మనకు దేవుడు క్రొత్త ధనాన్ని ఇవ్వగలుగుతాడు. కనుక మనం అంతా కూడా క్రీస్తులో ఉండి ఆ కొత్త ధనాన్ని పొందుకుందాం. మరి కొద్ది మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్.